అందరికీ నమస్కారం. ప్రాణాయామం, ధ్యానం, యోగాసనాలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడతాయి క్లుప్తంగా కొన్ని తెలుసుకుందాం. ఈరోజు ముఖ్యంగా ఆసనాలతో ప్రారంభిద్దాం. ముందుగా పాదహస్తాసనం వేద్దాం. దీని ద్వారా వెన్నుముక అలాగే మన యొక్క ఈ నాడీ వ్యవస్థ అంతా కూడా శక్తివంతంగా తయారవుతుంది. అలాగే కాలి లివర్ ఇవన్నీ కూడా ఆరోగ్యవంతంగా తయారవుతాయి. ముందుగా రెండు చేతుల్ని ఇలా తీసుకొచ్చి గాలి పీలుస్తూ పైకి లేపి నెమ్మదిగా గాలి విడిచిపెడుతూ రెండు పాదాల పక్కన తాకించాలి. గాలి పీలుస్తూ గాలి విడిచిపెడుతూ డౌన్. అప్ డౌన్. అలాగే ఇలా చేయడం వల్ల పాదహస్తాసనం ద్వారా వెన్నుముక దృఢంగా తయారవుతుంది. అలాగే జీర్ణ ప్రక్రియ కూడా అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యవంతంగా తయారవుతాం. అలాగే మరొక ఆసనం కూడా తెలుసుకుందాం, తడాసనం. ఇది రెండు కాళ్ళు దగ్గరగా ఉంచి రెండు చేతుల్ని తలపైన లాక్ చేసి గుండె నిండా గాలి పీలుస్తూ పైకి లేవాలి. గాలి విడిచిపెడుతూ డౌన్. అప్. గాలి విడిచిపెడుతూ డౌన్. గాలి పీలుస్తూ అప్. గాలి విడిచిపెడుతూ డౌన్. అలాగే తడాసనంలో మరో భంగిమ. రెండు చేతుల్ని తలపై లాక్ చేసి గుండె గాలి పీల్చిన గాలి విడిచిపెడుతూ స్లోలీ డౌన్. గాలి పీలుస్తూ అప్. గాలి విడిచిపెడుతూ డౌన్. అప్. గాలి విడిచిపెడుతూ డౌన్. గాలి పీలుస్తూ. అలాగే ఈ తడాసనంలో మరొక భంగిమ. గాలి పీలుస్తూ స్లోలీ లెఫ్ట్ బెండ్. స్ట్రైట్ రైట్ బెండ్. స్ట్రైట్ లెఫ్ట్ బెండ్. స్ట్రైట్ రైట్ బెండ్. అలాగే ఈ తడాసనంలో మరో భంగిమ. స్లోలీ గాలి విడిచిపెడుతూ లెఫ్ట్ ఆర్మ్. స్ట్రైట్ రైట్ ఆర్మ్. స్ట్రైట్ లెఫ్ట్ ఆర్మ్. స్ట్రైట్. ఇలా మనం ప్రతిరోజు చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేసిన వాళ్ళు అవుతాం. అయితే గుండె జబ్బులు ఇతర క్రానికల్ డిసీజెస్ ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా పర్యవేక్షకుల యొక్క సూచనలతో, నిపుణుల యొక్క సూచనలతో చేయడం మంచిది. అందరికీ నమస్కారం.